ఇప్పుడు ఒకటి మనము ఇది ఎక్స్పెరిమెంట్ అని అనకండి, కానీ మీరు నిజంగా పెద్ద ఎత్తున చేసి ఒక మూమెంట్ లాగా చేసుకోవచ్చు, ఒక ఎంటర్ప్రైజ్ లాగా. బొగ్గు విలువలు అన్నాం కదా, మన జీవన విధానంలో ఎన్ని రకాలుగా వాడవచ్చనే దాంట్లో. సో బయోచార్ పెయింట్స్ అనేది నేను ఈ మధ్యన అప్లై చేయడం మొదలుపెట్టిన. మొన్న రంపచోడవరంలో అక్కడ ట్రైబల్ దగ్గరికి వెళ్ళినప్పుడు ఫస్ట్ టైం వాళ్ళు అప్పటిదప్పుడు ఛాలెంజ్ చెప్పింది నాకు. అది యాక్చువల్గా నేను 10 ఏళ్ళ క్రితం ఆలోచన చేసిన అంశము, కానీ ఆ రోజు అది మళ్ళా ఎస్పెషల్లీ వాళ్ళకున్న తోటలు చెట్లకు ఈ యొక్క చెదలు పట్టడము, వాళ్ళ గుడిసెలకు కూడా చెదలు పట్టడము, ఇవన్నీ కూడా సాధారణంగా అవుతున్నాయి. సో దానికి పెయింట్ వాడవచ్చు అని చెప్పి మళ్ళీ ప్రాక్టికల్గా చేయడం చూపెట్టడం కూడా జరిగింది. అయితే మనకు పెయింట్ అనేటాకల్ ఈ కొత్త కలర్ పెయింట్లు గుర్తొస్తాయి. ఈ మధ్యన వచ్చిన పెయింట్లు ఇవి మనకు ఎప్పుడు కూడా మనకు లేవు, వెనకటి నుంచి కూడా తరాల నుంచి. మీకు కొన్ని నేచురల్ ఉంటాయి. నేచురల్ ఏంది, ఈ బొగ్గు ఆధారంగా వేసే పెయింట్లు మాత్రం నేను ఎక్కువ ఏడ చూసిన అంటే ట్రైబల్ ఏరియాస్లో చూసిన. మీరు ఛత్తీస్గఢ్ నుంచి ఇటు మధ్యప్రదేశ్, నార్త్ ఇండియా ఇట్లా పోతారు కదా, ట్రైబల్ బెల్ట్, ఒరిస్సా నుంచి ఇట్లా ఉంటారు కదా, వాళ్ళు చాలా వాడతారు ఇది. అదర్వైజ్ కూడా మన దాంట్లో ఏంటంటే నల్ల కలర్ అంటే నల్ల బట్టలు వేసుకున్నా, నల్ల ఇంటికి నల్ల రంగు ఉన్నా ఇట్లా ఉంటాయి. నల్ల కలర్ అంటే అది నెగిటివిటీ అని చెప్పి. కానీ శని సింగపూర్ పోతే మాత్రం మళ్ళీ నల్ల జెండా, నల్ల బట్టలు, నల్ల నువ్వులు, నూనె అంత నల్లనే కాలే మన శని వనికే. మళ్ళీ నల్లదనాన్ని ఎందుకు దూరం చేస్తారు ఉన్నమాట. సో కాబట్టి ఇది మనము ఆలోచించాల్సిన అంశము. సో సరే, ఇల్లు మొత్తం వేయకుండా ఒక ఏరియా వేయండి. ఇప్పుడు మీకు నెత్తికి ఎంటికలకైతే నల్ల రంగు చేస్తారని చెప్పి కదా, అట్లనే అనుకోండి ఒక మాట. ఒక మొత్తం వేయకుండా ఒక బార్డర్ లాగానే వేయండి. మామూలుగా వెనకటికి వేసే పద్ధతులలో మీకు ఎక్కువ వాడేది సున్నం దోన్లో దొరుకుతుంది కదా మనకి. ఇది అప్పటిదప్పుడు దాన్ని కాలబెట్టి బట్టీలల్లో క్విక్ లైమ్ అని అంటాము, లేదా కాల్చిన రాయిని కాలుస్తే మనకు వచ్చిన సున్నాని వాడతారు. అది వేడిగా అవుతుంది నీళ్ళల్లో వేయగానే, తెలుసు కదా, ఉబ్బుతుంటుంది. ఏళ్ళకు కూడా పొక్కలు పడతాయి. ఒకప్పుడు సున్నాలు వేస్తే అందరికి ఏళ్ళకు పొక్కలు ఉంటుండే, ఇట్లా కొడుతుండే కూడా గోడలు చక్కగా లేకపోతే. రుద్దుడు కాదు, మన జాడకట్టలు అంటాం, అది తీసుకొని కొట్టిన పరిస్థితులు కూడా చూసినాం ఒకప్పుడు. ఇవన్నీ పద్ధతులు ఉన్నాయి. అట్లనే మీరు ఇంకా వాడే కలర్స్ ఏంది, జాజు కూడా మంచిది. జాజు అంటే జనరల్గా ఎర్రమట్టి, మీకు అది ఇంత పుట్టమట్టి కలిపి, ఇంత జాజు మట్టి అని దొరుకుతుంది ఆడాడ, ఆ ఎర్రగా ఉన్న మట్టి కలిపి ప్రతి ఇంటికి కూడా మనకు ఒక లెవెల్లో ఇట్లా పట్టిలాగా పెడుతుండే. కింద ఒకవేళ సాన్పి తల్లి ముగ్గులు వేసినా మళ్ళీ చుట్టుముట్టు బార్డర్లు ఇవ్వడం అవన్నీ చేస్తుండే. ఇవన్నీ పద్ధతులు ఉండే. ఇవి ట్రెడిషనల్గా పెయింట్ అంటే ఇంతే. ఇంట్లో అన్నీ కూడా తెల్లగా ఉంటుండే. మగవాళ్ళు కూడా ఎక్కువ మటుకు తెల్ల బట్టలు వేసుకొని తిరుగుతుండే. తెల్ల బట్టలు ఎందుకు వేసుకోవాలి, తట్టుకోనికే, వేడిని గిడిని తట్టుకోనికి తెల్ల బట్టలు. మార్చిపోతే అని కాదు, ఎంత రైతు అయినా కానీ మళ్ళీ మట్టి అందులో తిరగాలి కదా, అట్లా అని చెప్పి కలర్ బట్టలు వేసుకొని తిరగారు. ఇప్పుడు వచ్చిర్రు ఆ బనీన్లు బర్ముడాల కాడికి వేసుకొని తిరుగుతారు. లాగులు ఏం వేసుకుంటారో తెలియదు. వెనకటికి ధోతి కట్టుడు, తెల్ల షర్ట్ వేసుడు పద్ధతి ఉండే కదా అది. అయితే ఇందులో మనకు కొన్ని మెటీరియల్స్ అని అంటే, ఇది లిన్సీడ్ ఏమంటారు తెలుగులో, ఇది ఫ్లాక్స్ అంటే మనకు అవిషాలు ఉంటాయి కదా, ఇది అవిషాలు తెలుసు కదా, గింజలు, దాని నుంచి వచ్చిన ఆయిల్ని లిన్సీడ్ ఆయిల్ అని కూడా అంటారు. సో దీన్ని పెయింట్కి ఎక్కువ వాడతారు ఒకప్పుడు. ఆ నూనె కూడా రేట్ ఎక్కువనే ఉంటుంది. ఇది ఎందుకంటే ఆయిల్ పెయింట్స్ అని పెద్ద పెద్ద పెయింటింగ్లు చేస్తారు కదా, మ్యూజియంలలో చేసి దానికి వాడతారు. అది మెల్లగా డ్రై అవుతుంటుంది అన్నట్టు, అందుకని. తర్వాత ఎన్నో ఏళ్ళు కూడా అది ఉంటుంది, ఆ ఫ్రెష్నెస్ ఉంటుంది ఆ పెయింటింగ్ చేస్తే. ఆ నూనె వాడతారు ఒకటి. అట్లనే గమ్ము, ఈ యొక్క చెట్ల నుంచి వచ్చే గమ్ము ఉంటుంది కదా మనకు ప్రకృతి సిద్ధంగా. ఏ చెట్లకేం గమ్ము వస్తుంది మీకు, తుమ్మ చెట్టుకేంచి వస్తుంది ఫర్ ఎగ్జాంపుల్. ఇది ఎక్కువ గమ్ అరబికా అని అంటారు దాన్ని, కమర్షియల్ పదం. ఒకప్పుడు ఇళ్ళకి సున్నం వేస్తే ఊరంతా తెలుస్తుండే. ఎట్లా వాళ్ళ ఇంటికి ఎవరు వచ్చినా ఇంత రుద్దుకొని పోతుండే. ఏడిపోయినా అంటే కొత్తగా సున్నం వేసిరని అంటుండే. అది అంటొద్దని కూడా గమ్ వేసేటోళ్ళు. గమ్ము